ప్రజల మద్దతుతో గెలిచిన తమ మాట చెల్లడం లేదని తెలంగాణ అధికార పార్టీ ఎమ్మెల్యేలు బాధపడుతున్నారా? ప్రభుత్వం తమదే అయినా అధికారులు సహకరించడం లేదని ఎమ్మెల్సీలు ఆగ్రహంతో ఉన్నారా? అధికారులు తమపై చిన్నచూపు చూస్తున్నారని ప్రజా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఎందుకొచ్చింది? అధికారులు లెక్క లేకుండా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయా? ఇంతకీ అధికార పార్టీ ఎమ్మెల్యేల ఆగ్రహానికి కారణాలేంటి? Let's watch this story. తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త తలనొప్పి మొదలైంది. తమకి ప్రోటోకాల్ పాటించడం లేదని అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు గుర్తించడం లేదని ఓ ఎమ్మెల్యే అంటుంటే అధికారులు తమ మాట లెక్క చేయటం లేదని మరో ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ లో అవమానాలు భరించలేకనే కాంగ్రెస్ లోకి వచ్చామని, కానీ పద్ధతులు మారటం లేదని మరో ఎమ్మెల్యే గోడు వెళ్లపోసుకున్నారు. ఇదంతా యాదృచ్ఛికంగా జరగటం లేదని, కావాలనే అధికారులు తమను తక్కువ చేసి చూస్తున్నారని మరో ఎమ్మెల్యే వాపోయారు. ఇలా అధికార పార్టీ ఎమ్మెల్యేలు బయటకు చెప్పుకోలేని సమస్యలతో సతమతమవుతూ తమలో తాము కుమిలిపోతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. తామడిగిన సమాచారాన్ని ఆఫీసర్లు ఇవ్వటం లేదని మంత్రులు సైతం తమ సన్నిహితులతో చెప్పుకున్నట్లు సమాచారం. ఇక కార్పొరేషన్ చైర్మన్లైతే తాము పదవి తీసుకుని తప్పు చేశామని కొల్లుమనే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 8 నెలలు దాటుతున్నా ప్రభుత్వంపై పట్టు రావటం లేదని అధికార పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారులు ఆడిందే ఆట పాడిందే పాట సాగుతోందని టాక్. ఈ విషయం సీఎం సైతం గుర్తించినా ఎలా హ్యాండిల్ చేస్తే ఏమవుతుందోనని ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. అధికారులు ప్రభుత్వ పద్ధతులకు అలవాటు పడిన ఆఫీసర్లు ఇంకా దాని నుంచి బయటకు రాలేకపోతున్నట్లు సీఎం సైతం పలు సందర్భాల్లో ప్రస్తావించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన అధికార యంత్రాంగం అంతా పాతదే. దీంతో లైట్ గా తీసుకుంటున్నారనే చర్చ సాగుతోంది. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని అధికార పార్టీ ఎమ్మెల్యేలు స్టేట్మెంట్స్ ఇస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తనని పోలీస్ అధికారులు అవమానించారని స్పీకర్ కు ప్రివిలేజ్ మోషన్ కింద ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటూ పోలీసులపై కంప్లైంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఆగస్టు 30న భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఇరిగేషన్ శాఖ సమీక్ష ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వచ్చే మంత్రుల కోసం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ దగ్గరకు వెళ్లకుండా ఎమ్మెల్యే వీరేశంను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హర్ట్ అయిన శాసనసభ్యుడు ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకున్నారు. తమను గుర్తించలేని వారు రక్షణ ఎలా కల్పిస్తారన్నది వేముల వీరేశం క్వశ్చన్. మరో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సైతం అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన నియోజకవర్గం మానుకొండూరులోని ఓ పోలీస్ స్టేషన్ కు తనకు కావాల్సిన సీఐని ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతితోనే ఇది జరిగింది. కానీ ఆ సీఐని పోలీస్ కమిషనర్ వేధిస్తున్నారని స్వయంగా ఎమ్మెల్యేని చెప్పటం గమనించదగ్గ విషయం. మరోవైపు అధికారులు తమ ఫోన్లు ఎత్తటం లేదని, నియోజకవర్గ సమస్యలను చెప్పినా అధికారులు స్పందించడం లేదని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి పనులపై అధికారులకు పలు సూచనలు చేస్తున్నా కనీసం పట్టించుకోవటం లేదని కవ్వంపల్లి అసహనంగా ఉన్నారు. ప్రజల మద్దతుతో గెలిచిన శాసనసభ్యుడిని అధికారులు ఇలా చిన్నచూపు చూడటం తమనే కాకుండా నియోజకవర్గ ప్రజలను అవమానించటమేనని ఫైర్ అయ్యారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సైతం అధికారుల పనితీరుపై గుస్సాగా ఉన్నారు. పోలీసులతో పాటు అధికారులు కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదని బహిరంగంగానే ప్రకటించారు. ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వాలని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థపై నమ్మకం కలిగేలా పనిచేయాలి, కానీ అందుకు భిన్నంగా పోలీస్ అధికారులు ప్రవర్తిస్తున్నారని బీఎల్ఆర్ మండిపడటం ఇరువురి మధ్య ఉన్న అగాధాన్ని గుర్తు చేస్తోంది.
బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వటానికి సమాచారం అడిగినా అధికారులు సరిగ్గా స్పందించడం లేదని మంత్రులు చెప్పటాన్ని గమనించాలి. ఇలాంటి పరిస్థితి తనకు ఎదురైందని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా సమస్యలను పరిష్కరించడం లేదని ఒక సీనియర్ ఎమ్మెల్సీ సైతం తన అనుభవాన్ని గుర్తు చేశారు. కొందరు అధికారులైతే మంత్రులను తప్పుదారి పట్టిస్తున్నారని సచివాలయ ఉద్యోగులు గుసగుసలాడుతున్నారు. ఇక తామడిగిన సమాచారాన్ని ఆఫీసర్లు ఇవ్వటం లేదని కార్పొరేషన్ల చైర్మన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతలు తీసుకోగానే తమ కార్పొరేషన్ల పరిధిలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన విధ్వంసంపై విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని భావించారు. కానీ అధికారుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోందని చెబుతున్నారు. ఆదర్శవంతమైన పాలన అందివ్వాలని గొప్ప సంకల్పంతో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారులు అడ్డు తగులుతున్నారని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక ఈ సమస్యను ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.